ఎస్. ఇక్కడ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ కనుక చూస్తే 3 డాట్స్ కనబడుతున్నాయి. ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? న్యూ గ్రూప్ ఉంది, న్యూ బ్రాడ్కాస్ట్ ఉంది, లేబుల్స్, లింక్ డివర్స్, సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం న్యూ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదు మనం ఏమనుకుంటున్నాము న్యూ బ్రాడ్కాస్ట్ అంటే జస్ట్ ఇది గ్రూప్ లాగా ఫామ్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ని రీసెంట్ గా మీరు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. మీకు కంపెనీ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. ప్రతి ఒక్కరికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని చెప్పి ఓవర్ ఎగ్జైట్మెంట్ లో మనం ఏదో ఒక గ్రూప్ క్రియేట్ చేసినాము. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ ని మనం యాడ్ చేస్తూ ఉన్నాము. యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మూతిగాల్చుకున్నటువంటి పిల్లులు కాబట్టి ఇప్పటి వరకు బయట మార్కెట్లో మనీ సర్క్యులేషన్ స్కీములలో, చెత్త కంపెనీలలో, చైనా సిస్టాలలో వాళ్ళు లాస్ అయిపోయి ఉన్నారు కాబట్టి వారికి ఏదైనా బ్రాడ్కాస్ట్, ఏదైనా బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అన్నా, ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అన్నా, ఏ బిజినెస్ అయినా కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే గతంలో వాళ్ళకి తెలియదు ఒక మంచి సెక్టర్ ఉంటుంది, అది గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఉంటాయి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అన్న విషయం వాళ్ళకి తెలియదు. మీ అదృష్టం కొద్దీ మీకు మాత్రమే ఫస్ట్ తెలిసింది. కాబట్టి ఏదో ఒక గ్రూప్ పెట్టి అందులో వాళ్ళని జాయిన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కొంతమంది లెఫ్ట్ అయిపోతుంటారు. లెఫ్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎగ్జాంపుల్ నేను చూజ్ చేసుకున్నటువంటి సెక్టర్ మంచిది కాదు కావచ్చు, అందుకే మా ఫ్రెండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి మీరు పంపాలనుకున్నటువంటి మెసేజ్, మీరు పంపాలనుకున్నటువంటి యూట్యూబ్ లింక్, మీరు పంపాలనుకున్నటువంటి జూమ్ మీటింగ్ లింక్ వెళ్ళాలి, మీరు పంపాలనుకున్నటువంటి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు న్యూ బ్రాడ్కాస్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. న్యూ బ్రాడ్కాస్ట్ కనబడుతుంది కదా, న్యూ బ్రాడ్కాస్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అవకాశం ఏమి చూపెడుతుంది? ఆల్రెడీ మీకు 250 256 మందికి సింగిల్ క్లిక్ ద్వారా పంపించచ్చు అని చెప్పి నాకు ఆ, ఇక్కడ వాట్సాప్ పర్సన్ చూపెడుతున్నాడు. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఒక రెండు రెండు ఏదైనా ఫస్ట్ మనం ఈ గ్రూప్ క్రియేట్ చేసే ముందు ఏదైనా ఒక 2 నేమ్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 నేమ్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నా మొబైల్లో సేవ్ అయినటువంటి కాంటాక్ట్స్. నేను ఒక 2 నేమ్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు మీరు కూడా స్టార్ట్ చేయాలి అంటే ఒక 2 నేమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక 2 నేమ్స్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. యూ క్రియేట్ ఏ బ్రాడ్కాస్ట్ లిస్ట్ విత్ 2 మెంబర్స్ ఆర్ 2 రిసిప్టెంట్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ దీనికి ఒక పేరు ఇచ్చుకోవాలి. మళ్ళీ రైట్ సైడ్ లో ఏదైతే మనకు ఉందో లేకుంటే గ్రూప్ మీద ప్రెస్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మీకు కనబడుతుంది ఒక 2 నేమ్స్ ఉన్నాయి, మై లవ్ అండ్ అదే విధంగా డాక్టర్ తిరుపతి కూడా సార్ అని చెప్పి ఒక 2 నేమ్స్ అనేది మేము తీసుకున్నాము. ఇక్కడ మీకు గ్రూప్ టైటిల్ వచ్చేసి అన్లిస్ట్ అని ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో 3 డాట్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ నేమ్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ గ్రూప్ అని పెట్టేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి సార్ వచ్చేసి 10th రోజు మనకు బిజినెస్ ఆపర్చునిటీ మీట్ అనేది పెడుతుండే కదా. మనం ఏం చేస్తాము? వీళ్ళందరినీ మనం ఏం చేస్తామంటే 10th బిజినెస్ ఆపర్చునిటీ మీట్ కోసం నేను ప్రిపేర్ చేపిస్తున్నా. 10th అంటే మీరు ఏం గ్రూప్ నేమ్ పెట్టుకుంటుండ్రో వాళ్ళకేం తెలియదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, అంటే వీళ్ళలో మనం నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం 10th ఆగస్టు మీట్ గురించి నేను ఈ గ్రూప్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఇలా ఓపెన్ చేసిస్తే మనకు 10th ఆగస్టు అని మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ చేసినాం అనుకోండి, దాదాపు నేను ఇంకొక 2-3 మెంబర్స్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మనం ఎంతమంది నన్ను యాడ్ చేసుకోవచ్చు? 256 మెంబర్స్ వరకు. నేను ఇంకొక 2-3 మెంబర్స్ని యాడ్ చేసుకుంటాను. ఎడిట్ రిసిప్ట్లోకి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి ఒక 3-4 మెంబర్స్ నేను యాడ్ చేసుకున్నాను.
ఇక్కడ వన్స్ ఒక్కసారి నేను ఇక్కడ ఏదైనా ఒక మెసేజ్ బ్రాడ్కాస్ట్ లోకి వెళ్ళిన తర్వాత వన్స్ నేను ఏదైనా ఇప్పుడు ఇక్కడ చూడండి 10th ఇక్కడ మీకు కనబడ్డది. ఇక్కడ జస్ట్ ఏదైనా నేను ఒక పోస్టర్ పంపిద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నేను ఈ పోస్టర్ అనేది వాళ్ళకి నేను పంపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో పంపిస్తున్నా. ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో 7 వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనం దాదాపు 256 మందికి మనం పంపించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బ్రాడ్కాస్ట్ లో పంపించగానే మనం ఇక్కడ చూస్తే ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో తిరుపతి ఎగుడ సార్ ఉంది కదా, సార్ నెంబర్ చూస్తే ఇక్కడ చూడండి సార్కు వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ నేను మా మేడం నెంబర్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. మా మేడం నెంబర్కి కూడా ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ దాదాపు మనం ఎంత మందిని అయితే సెలెక్ట్ చేసుకుంటామో అంత మందికి ఈ యొక్క మెసేజ్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టేసుకొని ఎవరినైతే మీరు 100 మెంబర్స్ని లిస్ట్ తయారు చేసుకుంటారో, 100 మెంబర్స్ మీ ఇష్టం, 100 మెంబర్స్ లిస్ట్ తయారు చేసుకుంటారో వాళ్ళకి ఏదైతే మన బిజినెస్ మీట్ ఉందో డైరెక్ట్ క్లిక్ చేయండి. బట్ ఏంటంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఈ బ్రాడ్కాస్ట్ పంపిస్తున్నప్పుడు మన నెంబరు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ నెంబర్ కూడా మన దగ్గర ఉండాలి. ఇలాంటి గ్రూప్స్ నేను ఎగ్జాంపుల్ తయారు చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. కోర్ ఉంది ఇక్కడ. నేను మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్ టీమ్ అని పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఏదైనా ఐఎంసి రిలేటెడ్ ఏదైనా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేను కొన్ని గ్రూప్స్ అంటే దాదాపు ఇక్కడ VIP1 VIP2 అని, తర్వాత వచ్చేసి నా టోటల్ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎగ్జాంపుల్ మనం మన మన దగ్గర హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం కదా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఇక్కడ బ్రాడ్కాస్ట్ లో చూస్తే మనకు 255 మంది ఇక్కడ ఆల్రెడీ నేను ఫిల్ చేశాను. అంటే నేను చెప్పడమే కాదు, ఆల్రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ 255 మెంబర్స్ కి ఆల్రెడీ సింగిల్ క్లిక్ ద్వారా మెసేజ్ వెళ్ళిపోతుంది. తర్వాత విఐపి లిస్ట్ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ కొన్ని సార్లు మనం ఏదైనా ప్రొఫెషనల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకున్నా కూడా VIP1 VIP2 అని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్లా మీరు బ్రాడ్కాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీరు ఎవరినైతే బిజినెస్ మీట్కి తీసుకురావాలనుకుంటున్నారో ఆ బిజినెస్ మీట్కి తీసుకురావాలనుకున్నటువంటి వ్యక్తులకి మన లింక్ ఫార్వర్డ్ చేసి సెషన్ అటెండ్ చేపియచ్చు. లేదు మీరు రిటైల్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటారు, మనం ఫ్రీగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మనం వాళ్ళకి లింక్ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే మీరు టోటల్గా మీ మొబైల్ నెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ నియర్ ఎవరైతే అన్ని నెంబర్స్ ఒక బ్రాడ్కాస్ట్గా తయారు చేసేసుకొని బిజినెస్కి ఉపయోగపడే వాళ్ళ కోసం ఒక గ్రూప్ పెట్టుకోండి. లేదు జస్ట్ వీళ్ళు ప్రొడక్ట్ వాడతారు, ప్రొడక్ట్ వాడితే సరిపోతుంది అనుకున్న వాళ్ళ కోసం ఒక గ్రూప్ పెట్టేసేయండి. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సంబంధించినప్పుడు మనం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆ గ్రూప్లో మెసేజ్లు పెట్టండి. లేకుంటే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇట్లా మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడుతూ వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు, మీతో మంచి కమ్యూనికేషన్ అవుతుంటుంది. తర్వాత మీ స్టేటస్లు చూస్తూ ఉంటారు. తర్వాత ఏదో ఒక ఈ 1 వీక్ లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పుడు అదే బ్రాడ్కాస్ట్ లో మీరు ఫ్రీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ వాళ్ళకు ఐఎమ్స్ అని ఓపెన్ అవ్వచ్చు, ఫ్రమ్ అవర్ ఇన్స్పైర్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్పి కూడా మీరు వాళ్ళకి చెప్పొచ్చు. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఈజీగా, లేకుంటే మీరు ఏమనుకుంటారు, సార్ 100 మంది లిస్ట్ అయితే నా దగ్గర ఉంది, నేను 100 మందికి అవకాశం ఉన్నప్పుడు పంపిస్తానంటే మర్చిపోతుంటారు. కాబట్టి సింగిల్ క్లిక్ ద్వారా జస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా జస్ట్ మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. అలా ఏమనుకుంటారంటే ఈ సార్ నాకే స్పెషల్గా పంపించిండేమో, నన్ను గుర్తుంచుకొని నా ఫ్రెండ్ చూడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పిండు, లేకపోతే గుడ్ ఈవినింగ్ చెప్పిండు, నా కోసమే లింక్ పంపించిండు అని అతను అనుకుంటాడు. అంటే దీనివల్ల ఒక మంచి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది, మంచి ర్యాపో బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇలా మీరు బ్రాడ్కాస్ట్ అనేది సెట్ చేసుకోండి. ఓకే, క్లియర్ అండి. ఒకసారి క్లియర్ అయితే ఓకే అని మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో. ఆల్మోస్ట్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. బట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం పరిగణనలోకి తీసుకురావాలి కాబట్టి మనము చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనం ఏదన్నా
క్లియర్. ఓకే. మనం ఏదన్నా పోస్టర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు మాక్సిమం మన లీడర్స్ అందరు పంపిస్తుంటారు పోస్టర్స్. ఆ పోస్టర్స్ ని మన పేరు కానీ మన ఫోటో కానీ పెట్టుకొని ఏ విధంగా మనము ఫార్వర్డ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న యాప్ మీకు చెప్తాను, ఫ్రీ యాప్ కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు ఆల్మోస్ట్ లీడర్స్ అందరికి కూడా తెలుసు పిక్సెల్ ల్యాబ్. నోట్ చేసుకోండి, పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ ద్వారా మనము మన పోస్టర్స్ ని ఈజీగా ఎడిట్ చేయడము, దానికి రినేమ్ ఇవ్వడము, దానికి మన మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడము, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటాము. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్ లో ఏదైనా పాత ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేకుంటే ఎంటీ పోస్టర్ తీసుకొని ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే మనకు ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతకు ముందు నేను ఒక పోస్టర్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ లో ప్లస్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు టెక్స్ట్, కరెంట్ డేటు, స్టిక్కర్, షేపు ఫ్రమ్ గ్యాలరీ ఇవన్నీ కూడా మీకు కనబడుతుంది. ఇందులో గ్యాలరీలోకి వెళ్ళి ఏదన్నా ఒక ప్రొడక్ట్ గురించి ఏదైనా ఒకటి ఆ, దీని గురించి మనం ఎగ్జాంపుల్, సరే, రీసెంట్ గా ఇది ఒకటి మనము డాక్టర్ కన్సల్టెన్సీ కోసం మనం ఈ పోస్టర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులోకి దీన్ని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి దీన్ని కొంచెం సైజు చేంజ్ చేసుకుంటున్నాము. మీకు కావాల్సినటువంటి ఏదైనా ఒక ఫోటో చేసేసుకున్నాము, ఇక్కడ మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడు సార్ ఇక్కడ మీ ఫోటో ఉంది కదా సార్, కింద వచ్చేసి నా ఫోటో ఏ విధంగా పెట్టుకోవాలి, లేకుంటే నా మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని ఏ విధంగా అంటే, జస్ట్ ఇక ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్ మనం వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చుకొని ఇందులో ఫోటో పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మీద ఏదైనా ఫోటో ఉంటే ఫోటో తీసుకొని వచ్చి మనం ఇక్కడ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎగ్జాంపుల్ నా ఫోటో ఇక్కడ నేను తీసుకున్నాను. ఇది నా ఫోటో వచ్చేసింది. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందికి వచ్చేస్తుంది ఫోటో. ఈ విధంగా మనం ఇక్కడ ఎక్కడైనా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం దీని సైజు తగ్గించుకొని ఇక్కడ కింద నేను ఫోటో పెట్టేసుకున్నాను. ఇట్లా మన అప్లైనర్స్, మన టీం మెంబర్స్ ఏ పోస్టర్స్ వచ్చినా కూడా మీరు కూడా మీ ఫోటో పెట్టుకొని మీ మొబైల్ నెంబర్ పెట్టేసుకొని మీరు కూడా ఆ, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కింద నా ఫోటో పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి టెక్స్ట్ కావాలి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇద్దాం అనుకున్నాము. టెక్స్ట్ వచ్చేసింది. న్యూ టెక్స్ట్ ఆప్షన్ తీసేసుకొని నేను నేమ్ ఇచ్చేస్తున్నాను, లక్ష్మణ్ వర్మ కానిగంటి. అండ్ ప్లస్ సార్ దీనికి కలర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటే మనం ఇందులో కలర్ ఆప్షన్కి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు గ్రీన్ కలర్ ఇచ్చాను సార్. ఇది బోల్డ్ ఉంటే బాగుంటుంది, బోల్డ్గా పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ మనకు స్టైల్స్లో బోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది. తర్వాత మళ్ళీ మన మొబైల్ నెంబర్ తీసేసుకొని మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ మొబైల్ నెంబర్ కూడా ఏదైనా కలర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటే కలర్. చాలా సింపుల్ గా ఇక్కడ మనము దీన్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ పిక్సెల్ యాప్ ఓపెన్ చేసేస్తాము. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో తీసుకొని తీసేసుకొని కింద ఇట్లా సైజు సెట్ చేసేసుకొని మనము మన ఫోటో ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. సార్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగిత్యాల్, మంచిర్యాల ఇవన్నీ బ్రాంచ్లు ఉన్నాయి కదా సార్. మరి నేను ఎగ్జాంపుల్ నాది ఆంధ్రప్రదేశ్ సార్, మరి నేనేమన్నా బ్రాంచ్లు యాడ్ చేసుకోవాలంటే ఎట్లా సార్ అని చెప్పి మన ఏపీ మిత్రులకు కూడా డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మీకు టెక్స్ట్
కొటేషన్ ప్లస్ కింద ఏ, తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత షేప్స్ కనబడుతున్నాయి. ఇక్కడ షేప్స్ సెలెక్ట్ చేసేసుకొని ఎగ్జాంపుల్ ఇదే పోస్టర్ మక్కీ టు మక్కీ మీరు తీసుకున్నారు అనుకోండి, మరి దీని ప్లేస్ లో టోటల్ గా దీన్ని క్లోజ్ చేద్దాం సార్ అనుకుంటే షేప్ తీసేసుకొని ఇట్లా షేప్ వచ్చేస్తుంది. షేప్ వచ్చేసిన తర్వాత షేప్ సైజ్ తగ్గించుకొని, మనకి ఎగ్జాంపుల్ నా ఫోటో ఉంది సార్, లేదు సార్ నాకు ఎక్కువ ఎడిట్ సింపుల్ గా చేసుకోవాలనుకుంటే ఈ ఫోటో మీరు అప్లోడ్ పెట్టేశారు, పిక్సెల్ ల్యాబ్ లోకి తీసుకున్నారు, తీసుకోగానే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని ఫోటోను హైడ్ చేసేసుకున్నారు, సేమ్ ఇట్లా వచ్చేసింది. లేదు ఇంకొంచెం మీదికి జరిపేసుకుంటాము అంటే కూడా ఇలా కనబడుతుంది చూడండి. అంటే ఏదైనా ఒక షేప్ తీసేసుకొని ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మనము ఆ ఉన్నటువంటి ఫోటోస్ ఎవరైతే పాత ఫోటోస్ మనం ఏం చేస్తాం అంతా కాపీ పేస్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లోకి ఇది వదిలేసినాం అంటే దాన్ని అలా ఫోటో తీసేసి మన ఫోటో పెట్టుకోవడం, వాళ్ళ మొబైల్ నెంబర్ తీసి మన మొబైల్ నెంబర్ పెట్టుకోవడం, ఇంతే కదా, కాపీ చేయడమే కదా, డూప్లికేట్ చేయడమే కదా. ఇట్లా మనము తర్వాత ఏం చేస్తాం, ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫోటో ఉన్నది, ఫస్ట్ నా ఫోటో తీసేసిన, నా ఫోటో తీసేసి జస్ట్ దీన్ని ఓకే అనేసిన, ఆటోమేటిక్గా నా ఫోటో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళిపోతాము, మన ఎవరిదైనా వేరే ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ మన టీం మెంబర్ లచ్చు సార్ ఉన్నారు, లచ్చు సార్ ఫోటో తీసేసుకున్నా నేను, లచ్చు సార్ ఏం చేస్తారు, ఫోటో తీసేసుకుని ఫోటో పెట్టేసుకున్నాం, ఫోటో పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళిపోయినాము. సార్ పేరు ఏం చేసిండు, ఆ, సార్ పేరు పెట్టేసుకున్నాడు, కనుక లచ్చు కలర్ ఇద్దాం అనుకుంటున్నాడు, కలర్లోకి వెళ్ళిపోవాలి, కలర్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సార్ సెల్ నెంబర్ కూడా ఇద్దాం అనుకుంటుండు, మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళిపోవాలి, టెక్స్ట్లోకి వెళ్ళి సెల్ నెంబర్ ఏదో సార్ నెంబర్ ఏదో ఒక సార్ నెంబర్ పెట్టేసుకున్నాం. ఇక్కడ లేదు ఇంకా టెక్స్ట్ యాడ్ చేద్దాము, తర్వాత హెల్త్ కన్సల్టెంట్ అని కూడా పెట్టుకుందాం సార్. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఎన్ని పేర్లు అయితే రాసుకుంటారో అన్ని పేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా మనము పిక్సెల్ ల్యాబ్లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంతో పాటు ఇంకొక ఫోటో కూడా ఎగ్జాంపుల్ ఈ ఫోటోను మనకు ఇది డూప్లికేట్ అవ్వాలనుకుంటే కూడా దీన్ని నాకు రెండు ప్లేస్లో ఈ ఫోటో రావాలి సార్ అంటే దీని మీద ప్రెస్ చేసేసి మనము ఇక్కడ కాపీ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ రెండు కాపీ అయిపోతుంది. ఇట్లా మనము ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక పోస్టర్ని మన మన అప్లైనర్ మీద డిపెండ్ అవ్వకుండా ఏదైనా ఒక పోస్టర్ రిలీజ్ అయింది అనుకుంటే మనం ఈజీగా దీన్ని ఇది చేయొచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనందరం కూడా ఇప్పుడు చాలా మంది లీడర్స్ అందరు ట్రిప్స్ సారీ బాలి ట్రిప్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ హరిద్వార్ ట్రిప్ కోసం అచీవ్ అవుతున్నారు. మీరు ఏం చేయాలి, హరిద్వార్ ట్రిప్ కోసం అచీవ్ అయినప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ నేనేం చేసి స్క్రీన్ షేర్ అవుతుందండి. ఓకే సార్, ఓకే సార్, స్క్రీన్ లేదు షేర్ లేదు, అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చిందండి స్క్రీన్లో, ఓ, పిక్సెల్ ల్యాబ్ అదే మీ వచ్చిందా? అవును సార్, అవును సార్. సెల్ నెంబర్ లేదు సార్ పిక్సెల్ ల్యాబ్ ఇది. రాలే కదా. రాలేదు సార్, రాలేదు. అది 1 మినిట్ స్టక్ అయినట్టుంది. ఫ్రెండ్స్ ఇదేమన్నా క్లారిటీ వచ్చిందో ఒకసారి క్లారిటీ వస్తే ఎస్ మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ యాప్ ఒకసారి చూపిస్తే, ఓపెన్ చేసి చూపిస్తే బెస్ట్ ఉంటుంది సార్.
యా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ నేను పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళాను. నేను ఏం చేశానంటే నా టీంలో రీసెంట్గా దాదాపు ఒక 15 to 20 మెంబర్స్ ఈ హరిద్వార్ ట్రిప్ కోసం వాళ్ళు 5000 BV కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఏం చేశానంటే ప్రతిసారి ప్రతి ఒక్క పోస్టర్ రిలీజ్ చేయాలంటే కూడా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇక్కడ సేవ్ చేసేసుకుంటాము. దీన్ని ఒక ప్రాజెక్ట్ కింద సేవ్ చేసేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నా దగ్గర ఆమ్, ఒక పోస్టర్ ఆల్రెడీ ప్రాజెక్ట్ కింద సేవ్ అయిపోయింది. ఇక్కడ స్వరూప మేడం లాస్ట్ టైంగా స్వరూప మేడం నేను మేడంది పోస్టర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఇక్కడ నేను ఒక ఫోటో మాత్రమే, ఒక ఫోటో తర్వాత టెక్స్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నా టీంలో ఇంతకుముందు లచ్చు సార్ ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ లచ్చు సార్ ఫోటో తీసుకున్నాను కదా. మళ్ళీ మనం ఏం చేస్తాము ఇక్కడ ఈ ప్లస్ సింబల్ తీసేసుకొని గ్యాలరీలోకి వెళ్తాము. గ్యాలరీలోకి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ ఏదైతే అంటే నా దగ్గర నేను డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్లో చూస్తే లచ్చు సార్ ఫోటో ఉంది. లచ్చు సార్ ఫోటో నేను ఏం చేస్తున్నానంటే ఆ, ఇక్కడ రౌండ్ షేప్లో ఉంది కాబట్టి రౌండ్ షేప్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లచ్చు సార్ ఫోటో నేను చిన్న సైజ్ తగ్గించేసుకొని ఇక్కడ ఫోటో పెట్టేసుకున్నాను. కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చేసుకున్న తర్వాత మరి సార్ పేరు కూడా ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్వరూప మేడం అని ఉంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే అక్కడ మనకి ఇటు మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ అయిపోయింది. నేను ఇక్కడ కనక లచ్చు ఆటోమేటిక్ ఏం చేశాను చూడండి సింపుల్ గా. ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మన దగ్గర ఉంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ ఆటోమేటిక్గా జస్ట్ మన టీంలో ఎవరైనా అచీవ్మెంట్ అవ్వగానే వాళ్ళ ఫోటో తీసేసుకుంటాము. ఫోటో తీసేసుకుని ఇందులో ఆ ఫోటోని ఇక్కడ తీసుకుంటాము. తర్వాత నేమ్ ఎడిట్ చేసేస్తాము. ఆటోమేటిక్గా దీన్ని మనము సేవ్ ప్రాజెక్ట్, సేవ్ చేంజెస్, సేవ్ ఇమేజ్ ఉంది. సేవ్ ఇమేజ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. మనము సేవ్ టు గ్యాలరీలోకి వెళ్తాం. సేవ్ టు గ్యాలరీకి వెళ్ళగానే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంటుంది. చూడండి ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. ఈ విధంగా మనము ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ను యూజ్ చేసుకొని మన పోస్టర్స్ అనేటివి మనం రిలీజ్ చేయొచ్చు. ఐ హోప్ ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఆ, మరొకసారి సార్ మాకు ఇన్స్టాగ్రామ్లో బూస్టింగ్ చేయడం మళ్ళొకసారి చెప్పండి అని చెప్పి చాలామంది లీడర్స్ అడిగారు. రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ చేస్తాం సార్ అని చెప్పి రీసెంట్గా లాస్ట్ టైం ఒక 5-6 మెంబర్స్ సెషన్ మిస్ అయిపోయాము. ఒకసారి మళ్ళొకసారి చెప్పండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం ద్వారా మరొకసారి ఇన్స్టాగ్రామ్లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము నేర్చుకోబోతున్నాము. రెడీగా ఉన్నారా? మరోసారి చెప్పాలా? ఇన్స్టాలో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి? రెడీగా ఉన్నారా? ఓకే. ఉంటే ఎస్ అని మెసేజ్ చేయండి. ఓకే. మరొకసారి మనము ఇన్స్టాగ్రామ్లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఏ విధంగా మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా బూస్ట్ చేయాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటేనే మీరు మీ టీంకి చెప్పగలుగుతారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినాము. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళగానే ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక 4 అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈరోజు మీ అందరి కోసం నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఆ కొత్త అకౌంట్ని ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ చేసేసుకొని మళ్ళీ దానిలో కూడా బూస్టింగ్ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాము. మళ్ళీ నేను యాడ్ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ ఆప్షన్ రాగానే మీకు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మనము తీసుకున్నాము. న్యూ అకౌంట్ తీసుకున్న తర్వాత
మనకి ఇక్కడ చూస్ యూజర్ నేమ్ అని అడిగింది. యూజర్ నేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక యూజర్ నేమ్ ఇస్తాము. మీకు కావాల్సినటువంటి యూజర్ నేమ్ ఏ పేరు మీద అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో పేరు అనేది రన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మీరు ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ పేరును. ఆల్రెడీ మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ మీ పేరు మీద ఆల్రెడీ ఒక పేరు యాజ్ ఇట్ ఈజ్ ఉంటే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్, లక్ష్మణ్ వర్మ అని టైప్ చేశాను. బట్ ఏంటంటే ఆల్రెడీ లక్ష్మణ్ వర్మ పేరు మీద ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఉంది. లక్ష్మణ్ వర్మ ఐఎంసి లక్ష్మణ్ వర్మ ఐఎంసి ఆల్రెడీ ఉంది. లక్ష్మణ్ వర్మ తెలంగాణ అని పెట్టాను. తెలంగాణ కూడా ఆల్రెడీ ఉంది. లేకుంటే లక్ష్మణ్ ఇక్కడ మనం మన నేమ్ రాకపోతే మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి. లక్ష్మణ్ వర్మ ఆయుర్వేద అని పెట్టుకున్నాను. లక్ష్మణ్ వర్మ లేకపోతే నేను లక్ష్మణ్ వర్మ _ ఆయుర్వేద ఆల్రెడీ ఉంది. ఎవరు యూజ్ చేస్తున్నారు? ఒకసారి ఏ పేరు మీద క్రియేట్ చేయాలి ఒకసారి చాట్ బాక్స్ లో ఏదైనా ఒక పేరు చేయండి. చాట్ బాక్స్ లో సార్ ఇన్స్పైర్ టీమ్ అని పెడితే బాగుంటుంది సార్. ఇన్స్పైర్ టీమ్. ఓకే ఉంది. ఇన్స్పైర్ _ ఇన్స్పైర్ టీమ్ 2 అని చూపెడుతున్న అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీరు కూడా మాక్సిమం మన నేమ్స్ కానీ లేకుంటే ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇన్స్పైర్ టీమ్ 2 అని పెట్టాను. ఇన్స్పైర్ టీమ్ 2 మాత్రమే మనకు చూపెడుతుంది. ఇన్స్పైర్ టీమ్ తెలుగు ఆల్రెడీ ఉంది. ఓకే ఇక్కడ చూడండి ఇన్స్పైర్ టీమ్ 2 మాత్రమే ఇక్కడ తీసుకుంది. ఇక్కడ కూడా మీరు మీ పేరు ఒకసారి మీరు సెలెక్ట్ చేసేసుకొని వచ్చిందంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ పాస్వర్డ్ ఏదైనా క్రియేట్ చేసుకోమని చెప్తుంది. నేను ఒక పాస్వర్డ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కంప్లీట్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది. ఆల్రెడీ కంప్లీట్ సైన్ అప్ ఆప్షన్ కు వెళ్తున్నా. అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఏ ఆప్షన్ తర్వాత ఏ ఆప్షన్ వస్తుంది, ఏ ఆప్షన్ తర్వాత దాన్ని మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్బుక్ సజెషన్స్ అడుగుతుంది. అవసరం లేదు. ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ స్కిప్ చేసేయండి. ఇక్కడ కూడా స్కిప్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఏముంటుంది? ఇన్స్పైర్ టీమ్ 2 మీరు ఏదైనా ప్రొఫైల్ నేమ్ పెట్టుకోండి అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? యాడ్ పిక్చర్ ఆప్షన్ తీసుకుంటాము. ఇక్కడ మనకు ఫేస్బుక్ ఆల్రెడీ ఉందనుకోండి, మీరు ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ నుంచి మన ఫొటోస్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మనం గ్యాలరీ నుంచి తీసుకోవాలనుకుంటే యాడ్ పిక్చర్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఫొటోస్ కనబడుతున్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తాను? నా ఫోటో తీసుకున్నాను. ఇది వచ్చేసి నా ఫోటో పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇక్కడ మీ 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 యొక్క బిజినెస్ ఫోటో మీ ఫోటో పెట్టేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. లేకుంటే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సార్ ఆ ఫోటో బాగాలేదు సార్, నాకు నచ్చలేదు అనుకుంటే చేంజ్ పిక్చర్, లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీ ఐడి క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత
మీరు ఒక 5 మెంబర్స్ని ఫాలో అవ్వండి అని చెప్పి మనకు ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ మనం ఫాలో అవ్వచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. స్కిప్ చేసిన నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇది ఎలా కనబడ్డదంటే జస్ట్ ఇన్స్పైర్ టీమ్ 2 తర్వాత నా ఫోటో అది కూడా నీట్గా లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ అదే ఆల్రెడీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఉన్నటువంటి ఏవైతే ఇన్స్టా ఐడీస్ ఉన్నాయో ఒకసారి మనం చూస్తే లక్ష్మణ్ వర్మ ఉంది ఇక్కడ. ఇట్లా మనం ప్రొఫెషనల్ సెట్టింగ్ చేసుకుంటే ఇంత ఇంత బాగా ఇంత క్లారిటీగా కనబడుతుంది. ఆ ప్రొఫెషనల్ డాష్ బోర్డు, మన పేరు, మనం ఏం చేస్తుంటాము, డీటెయిల్స్, తర్వాత మనం అప్లోడ్ చేసినటువంటి రీల్స్ అన్ని కూడా ఈ విధంగా నీట్గా మనకు కనబడుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు దీనిని మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఏ విధంగా చేసుకోవాలి ఆప్షన్లోకి వెళ్దాము. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి యాడ్ యువర్ నేమ్ అండ్ బయో ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇక్కడ ఎడిట్ ఎడిట్ అక్కడ వచ్చేసి ఇక్కడ క్రియేట్ అవతార్ అంటే ఏదైనా బొమ్మ పెట్టేసుకొని ఉంటుంది. బట్ ఏదైనా నాట్ నవ్ ఆప్షన్ తీసుకున్నాం. ఇక్కడ మనం యూజర్ నేమ్, ఇక్కడ మనము ఏదైతే మనము డిస్ప్లే అవ్వడానికి కోసం ఏదైనా ఒక నేమ్ పెట్టుకోవాలనుకుంటామో ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్ గా మన నేమ్ డిస్ప్లే అవ్వాలనుకుంటే పెట్టుకుందాం. నేను ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ అని పెట్టేశాను. ఓకే, ఆల్రెడీ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఓకే అయిపోయింది. ఇక్కడ బయోలో నేను దీని గురించి చెప్తాను. ఎగ్జాంపుల్ దీని డీటెయిల్స్ కూడా ఇస్తాను. హన్మకొండ, వరంగల్, తెలంగాణ. ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ హన్మకొండ, వరంగల్లో ఉంది. ఆ, తెలంగాణ స్టేట్. అండ్ అదేవిధంగా నేను సెల్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు కూడా మీ యొక్క పేరు, మీ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఏం చెప్తారు, మీరు అఫీషియల్గా ఏం పెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే నేను ఒక ట్రైనింగ్ అకాడమీ పేరు పెట్టినా కాబట్టి అట్లా. బట్ మీరేం చేస్తారు, ఆ, మీ మీ ఇక్కడ మీరు అఫీషియల్గా మీ ఇన్ఫర్మేషన్ మీదనేమో మీ పేరు ఇచ్చేస్తారు. కింద వచ్చేసి మీరు ఎగ్జాంపుల్ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ కానీ, బిజినెస్ కోచ్ కానీ, తర్వాత ఆయుర్వేదిక్ హెల్త్ కన్సల్టెంట్ కానీ, ఇట్లా మీకు నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. అండ్ మీ లొకేషన్స్ ఉపయోగపడే విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ బయో ఇన్ఫర్మేషన్ నేను తీసేసుకున్నాను. బయో ఇన్ఫర్మేషన్ తీసేసుకోగానే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కింద ఆప్షన్ అడుగుతుంది. ఆ, మీ ఈ యొక్క ఏదైతే ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఉందో ఇది ఈ ప్రొఫైల్ని నేను ఎవరికి చూపెట్టాలి, స్పెషల్గా లేడీస్కే చూపెట్టాలనా లేకుంటే మగవాళ్ళకే చూపెట్టాలనా అని అడుగుతుంది. ఇక్కడ అలాంటిది ఏం లేదు, ఎవరికైనా చూపెట్టచ్చు అని చెప్పి నేను ప్రిపర్ నాట్ సే అని పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ కాగానే మనం ఏం చేస్తామంటే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్ షో ద ప్రొఫైల్ వెరిఫైడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఏంటంటే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్లోకి వెళ్తాం కాబట్టి ప్రొఫెషనల్ అకౌంట్లోకి వెళ్తున్నాము. ప్రొఫెషనల్ అకౌంట్లోకి వెళ్ళగానే కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. ఇక్కడ మనము నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయినాము. ఇక్కడ మీ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎగ్జాంపుల్ దేనికోసము ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అందరం కూడా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్ప్రినర్ అని ఇచ్చుకోవచ్చు. లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఏంది అంటే మనకి ఇది ఒక ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి, నాలెడ్జ్ ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ అని మీకు మీ ప్రొఫైల్ చూసిన వాళ్ళకు కనబడాలనుకున్నప్పుడు డిస్ప్లే అండ్ ప్రొఫైల్లో మనం సెట్ చేసేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనము రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ క్రియేటర్, ఇక్కడ మనమే ఆప్షన్ తీసుకున్నాం, మనం బిజినెస్ లో ఉన్నాం కాబట్టి బిజినెస్ లేదు, లేకుంటే క్రియేటర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే మనం ఇందులో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ గా తీసుకున్నప్పుడు అక్కడ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే
జస్ట్ బిజినెస్ గురించే నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి మీరు మాక్సిమం మీరు బిజినెస్ తీసుకోండి. మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం బిజినెస్ తీసేసుకోండి. బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఇక్కడ రివ్యూ చేస్తుంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని త్రూలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు నా నంబర్ ఉంది. నా మెయిల్ ఐడీ ఉంది. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫేస్‌బుక్ గనుక కనెక్ట్ అయ్యి ఉంది. మీ ఏదైతే మొబైల్‌లో ఫేస్‌బుక్ కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తే ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫేస్‌బుక్ లాగిన్ అవ్వాలి. లేదు అనుకుంటే ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి. లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ 8 స్టెప్స్ ఉన్నాయి. ఈ 8 స్టెప్స్‌ని మీరు ఓకే చేసేసుకుంటే మీ యొక్క ఏదైతే అకౌంట్ ఉందో ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లోకి వచ్చేస్తుంది. ప్రెజెంట్ ఫస్ట్ గెట్ ఇన్‌స్పైర్డ్‌కి వెళ్తున్నా. నేను ఇక్కడ ఈ ఆప్షన్‌కి వెళ్ళగానే నేను ఇక్కడ ఓకే చేసేసుకున్నాను. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. మెటా వెరిఫైడ్ ఉంది. జస్ట్ దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి వదిలేయండి. ఎందుకంటే అది మామూలుగా చాలా ప్రొఫెషనల్స్ ఆహ్, వాడతారు. దాన్ని పెయిడ్ బేస్‌లో వాడతామంటే ఎగ్జాంపుల్ మన ట్రూ కాలర్‌లో మనం ఎగ్జాంపుల్ ఎవరికైనా మన మొబైల్ కాల్ చేసినప్పుడు ట్రూ కాలర్‌లో మన నేమ్ అఫీషియల్‌గా ఉంటుంది. స్పామ్ అనే దాని కింద రాకుండా అఫీషియల్‌గా ఉంటుంది. ఇక్కడ గ్రో యువర్ ఆడియన్స్ ఉంది. గ్రో యువర్ ఆడియన్స్ మీకు ఈ ఆడియన్స్ ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? తర్వాత వచ్చేసి మీరు ఇన్వైట్ కోసం కావచ్చు, ఫాలో అవ్వడం కోసం కావచ్చు, ఎవరైనా నియర్ బై ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి మనము ఇది చేయొచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్స్‌కు మనం ఆప్షన్స్ కూడా ఇది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 మెంబర్స్ నేను ఫాలో అవుతాను. ఒక 5 మెంబర్స్‌ని ఫాలో అయిపోయాను. ఇక్కడ ఈ సెట్టింగ్ ఆప్షన్ కూడా ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమంటుంది అంటే మీరు ఏదైనా పోస్ట్ చేయండి. మీ గురించి ఏదైనా సంథింగ్ పోస్ట్ చేయండి అంటే క్రియేట్ అన్న పోస్ట్‌లోకి వెళ్తాము. క్రియేట్ అయిన పోస్ట్‌లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఈ లచ్చు సార్‌దే పోస్టర్ రిలీజ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోయాను. ఓకే. ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ టూల్స్ ఇన్సైట్ ఉంది. ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసేసి ఆహ్, ప్రెస్ బటన్ అండి. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ మనము చేసేసాము. ఇప్పుడు టెల్స్ యువర్ గోల్స్ అంటే ఇక్కడ మీరు ఏం ఆప్షన్స్ ఇస్తారంటే ఇక్కడ మెసేజ్ ఆప్షన్ ఒకటి అండ్ అదే విధంగా మీకు కాల్స్ చేయాలనుకుంటే వాళ్ళు కాల్స్ ఆప్షన్ ఒకటి ఏదైనా ఒక 2 ఆప్షన్స్ ఇవ్వండి. తర్వాత ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యాడ్ చూస్తారో వాళ్ళు మీకు ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి కూడా మీరు మెసేజ్ ఆప్షన్ గాని, కామెంట్ ద్వారా గాని, కామెంట్ చేద్దాం అనుకున్న మీకు కనబడేలాగా, మెసేజ్ చేసినా కనబడేలాగా ఒకవేళ కాల్ చేసే అవకాశం ఇవ్వండి, టెక్స్ట్ చేసే అవకాశం ఇవ్వండి. ఇట్లా ఒక 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసుకొని మీరు ఈ సెట్టింగ్స్ అనేటివి ఓపెన్ చేసేసుకోండి. వన్స్ ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ సెట్ చేసుకున్న తర్వాత బూస్ట్ అనే ఆప్షన్ మనకు ఆల్రెడీ చూడండి. ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ మీరు పోస్ట్ బూస్ట్ చేసుకోవచ్చు అని అడుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళగానే ఇందాక కామన్‌గా కనబడేటువంటి ఏదైతే మన డాష్‌బోర్డ్ ఉందో, ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని కనబడ్డది. చూడండి ఇంతకుముందు కామన్‌గా మనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మనకు ప్రొఫెషనల్‌గా కనబడ్డది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫోటో ఉంది ఎగ్జాంపుల్. లేదు అనుకుంటే లచ్చు సార్ ఫోటో ఉంది. ఇక్కడ ఆప్షన్ వచ్చింది. అంటే ఏ ఫోటో మామూలుగా మీరు ఉన్నప్పుడు ఏందంటే ఈ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ లేకపోతే మీకు కామన్‌గా మాత్రమే కనబడుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ సమన్విత వర్మ అని ఆహ్, మీకొక అకౌంట్ చూపెడుతున్నాను. ఇది సమన్విత వర్మ ఏదైతే పోస్ట్ ఉందో నేను ఎగ్జాంపుల్ ఇది మా పాప పేరు మీద నేను జస్ట్ లైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి
ఇక్కడ నా ఫోటో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ కనబడలేదు. అంటే ఇది మామూలు అకౌంట్, జస్ట్ కామన్గా అకౌంట్. ఇక్కడ నాకు బూస్ట్ అనేది ఆప్షన్ రాలేదు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోస్ట్ పెట్టాను. ఏముంది, ఏ బాబు ఏం నడుస్తుంది అంటే ఐఎంసీ కంపెనీ వారి షుగర్ కిట్ నడుస్తుంది అని చెప్పి జస్ట్ అది నేను ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఇక్కడ బూస్ట్ ఆప్షన్ కనబడలేదు. బట్ ఎప్పుడైతే నేను ప్రొఫెషనల్ డాష్ ఇందాక ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇన్స్పైర్ టీమ్ అని మనము క్రియేట్ చేసుకున్నాం కదా, మరి ఈ పోర్టల్ని అప్లోడ్ చేయగానే కింద మనకు పోస్ట్ అనే ఆప్షన్ కనబడ్డది. చూడండి, అంటే మామూలు ఏదైతే అకౌంట్ ఉందో మామూలు అకౌంట్ ఉన్నప్పుడు మనకు బూస్ట్ అనే ఆప్షన్ రాదు. ఎప్పుడైతే మీ అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్ అవుతుందో డాష్ బోర్డ్ వస్తుంది, అప్పుడు అప్పుడు మాత్రమే బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లచ్చు సార్ ఫోటోని నేను బూస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లచ్చు సార్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సార్కు మ్యారేజ్ సంబంధాల కోసం నేనేం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ చేస్తున్నాను. చాలా మంది అమ్మాయిలు చూడాలి, సార్కి మ్యాచెస్ రావాలని చెప్పి నేను బూస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళగానే మీకు కంటిన్యూషన్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనకు దాదాపు 4 ఆప్షన్స్ కనబడ్డాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇక్కడ తిరుపతి ఆంధ్ర సార్ కానీ నాకు కానీ ఇది తెలియక మేము ఏం చేసినాం, దాదాపు ఒక 5,000 to 6,000 రూపీస్ వేస్ట్ చేసుకున్నాము బూస్టింగ్ చేసి. మేము ఏం చేసినాం, విజిట్ యువర్ ప్రొఫైల్ అని పెట్టాము. విజిట్ యువర్ ప్రొఫైల్ అని పెట్టగానే ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు ప్రొఫైల్ విజిట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చూసిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. బట్ ఇక్కడ మన మన ఏదైతే మనం బూస్ట్ చేస్తున్నామో అది ఎవరెవరు చూశారు, ఎవరెవరు మన ఇన్స్టాగ్రామ్ పోస్టర్ మీద ప్రెస్ చేశారు అంటే ఆటోమేటిక్గా మనకు మెసేజ్ రావాలని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ విజిట్ ప్రొఫైల్, విజిట్ యువర్ వెబ్సైట్, మెసేజ్ యూ. ఇక్కడ మనం మెసేజ్ యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మీకు ఇన్స్టాగ్రాము, అదేవిధంగా యాడ్ వాట్సాప్ బిజినెస్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, యాడ్ వాట్సాప్ బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ వాట్సాప్ బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు మీది వాట్సాప్ బిజినెస్ కాదనుకోండి, వాట్సాప్ బిజినెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ బిజినెస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చేస్తుంది. వాట్సాప్ బిజినెస్లోకి వెళ్ళాక సెండ్ కోడ్ అని కొట్టేస్తాం. సెండ్ కోడ్ కొట్టేయగానే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫేస్బుక్ నుంచి మనకు కోడ్ వస్తుంది. సెవెన్ 3 6 5 9. ఓకే, ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సరే, మళ్ళీ 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 ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్కి వెళ్తున్నాము. మెసేజ్ యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. వాట్సాప్ బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఆటోమేటిక్గా మనకి కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కోడ్ ఓకే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసేసుకున్నాను. వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మనకు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చాట్లో జస్ట్ వాళ్ళు మనం ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ మీద ప్రెస్ చేయగానే మనకు వాట్సాప్ చాట్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పి వాళ్ళకి మనకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ డన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాను. డన్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ వెళ్ళగానే సజెస్ట్ ఆడియన్స్ ఉంది. ఇక నేను ఆల్రెడీ ఇక్కడ మనము సజెస్ట్ ఆడియన్స్ మనం ఎవరికైతే ఎగ్జాంపుల్ మన ఇన్స్టా రీల్ అనేది
ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా మనం పంపించాలనుకుంటే ఇక్కడ మనం ట్యాగ్ చేసుకోవచ్చు, లేదు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తాము. ఇక్కడ మనం ఇండియా పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని ఇక్కడ నేను ఎడిట్ ఆప్షన్లో ఇండియా పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ నేను ఏం చేశాను, ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ లేదు. ఎగ్జాంపుల్ క్రియేట్గా మనం కొత్త వాళ్ళు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఏంటంటే క్రియేట్ యువర్ ఓన్ ఉంది ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆప్షన్ రాగానే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లొకేషన్ ఎగ్జాంపుల్ హన్మకొండలో హన్మకొండ ఏరియా తీసుకుంటాను. హన్మకొండ వరంగల్. వరంగల్ తీసుకున్నాను. వరంగల్ సెలెక్ట్ చేసుకున్నాను. వరంగల్లో వరంగల్ సరౌండింగ్స్ అందరు కూడా దాదాపు 3,23,000 మంది ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళు ఉన్నారట. ఇక్కడ అందులో నేను ఏజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మినిమం ఏజ్ చిన్నపిల్లలు ఏంటంటే మనకు ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ 18, 19, 20 సంవత్సరాలకు వాళ్ళకు మనం ఇన్స్టాగ్రామ్ వాళ్ళ టైంపాస్ కోసం ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా గోల్ ఏమి ఉండదు కాబట్టి డబ్బు సంపాదించాలన్న కసి వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి టైంపాస్ కోసం కూడా వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు, చాట్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవద్దు. జస్ట్ మన మినిమం ఒక 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కొంచెం ఒక ఐడియా వస్తుంది లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే చూడాలనుకున్నప్పుడు మాత్రం మనం సజెస్ట్ చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 25 నుండి. ఇక్కడ ఆడియన్స్ నేమ్ దగ్గర మనం ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, బిజినెస్ మ్యాన్స్ అండ్ ఎల్ఐసి ఏజెంట్స్. అంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ అని పెట్టుకుంటారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్ అని పెట్టుకుంటారో, లేకుంటే హౌస్ వైఫ్ అని పెట్టుకుంటారో వాళ్ళకి మన ఈ యొక్క పోస్ట్ అనేది కనబడుతుంది అన్నమాట. ఇన్స్టాగ్రామ్ అతను చూపెడతాడు. తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెంట్ ఏజెంట్కి చూపెడుతుంది అనమాట. ఇట్లా మనం కావాల్సిన వాళ్ళని టార్గెట్ చేసేసి లేదు ఇంకా అన్ఎంప్లాయ్మెంట్స్కి వాళ్ళకి మనం ఇట్లా నేమ్ చేసేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాం. సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినాము. నెక్స్ట్ అనే ఆప్షన్లో ఇప్పుడు అడుగుతుంది ఇక్కడ డైలీ నేను ఎంతమందికి చూపెట్టాలి మీ యాడ్ని, మీరు ఎన్ని ఎన్ని డబ్బులు పెట్టగలుగుతారు, మీరు ఎన్ని డబ్బులు పెడితే నేను ఎంతమందికి చూపెడతాను చెప్తాను. ఎగ్జాంపుల్ డైలీ ఒక 441 రూపాయి కనుక పెడితే అతను ఏం చెప్తున్నాడంటే ప్రతిరోజు మీరు ఏదైతే యాడ్ ఉందో ఆ యాడ్ని మినిమం నేను 5,400 to 14,000 మధ్యలో నేను చూపెడతాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అతను చెప్తున్నాడు. లేదు సార్ నాకు అంత బడ్జెట్ లేదు, నేను అంత పెట్టలేను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 177 రూపీస్ ఉంది మనం ఇక్కడ డ్యూరేషన్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 డేస్ మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ 1 వీక్లో ఒక వీక్లో ఒకసారి ప్రోగ్రామ్ ఉందనుకుంటే ఒక 2 నుంచి 3 రోజులు మన ప్రోగ్రామ్ పెట్టేసుకొని లీడ్స్ వచ్చిన వెంటనే మనం వాళ్ళని ఫాలో అప్ చేసుకోవాల్సిన టైం ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డేస్ పెట్టాను. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అమౌంట్ ఎక్కువ పెట్టేసుకుంటారు కొంచెం. ఎగ్జాంపుల్ ఆ పోస్టర్ మనకు వైరల్ అవ్వలేదు అనుకోండి, ఆ పోస్టర్ కంటెంట్ బాగాలేదు అనుకోండి మనం ఏదైనా పెట్టినప్పుడు, కాబట్టి ఒక 2-3 డేస్ పెట్టేసుకోండి, ఎక్కువ పెట్టకండి, ఒక 2 డేస్ పెట్టేసుకోండి. అండ్ అదేవిధంగా పెద్ద అమౌంట్ కూడా అవసరం లేదు, ఫస్ట్ చిన్న చిన్నగా ట్రై చేయండి. 177 రూపీస్ పర్ డే పెట్టారు, 3 రోజులు యాడ్ నడవాలని పెట్టేసుకున్నారు. ఈ 3 రోజులలో ఏమని చెప్తున్నాడు అంటే ఈ 3 రోజులలో దాదాపు 17,000 మందికి నేను చూపెడతా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అతను చెప్తున్నాడు. సరే ఓకే, నెక్స్ట్ అన్ ఆప్షన్కి వెళ్దాం. 17,000 మందికి చూపెడతా అని చెప్తున్నాడు. ప్లస్ జిఎస్టీ కూడా, అంటే ఇక్కడ అతను 17,000 మందికి చూపెట్టడానికి జిఎస్టీ కూడా 95 రూపీస్ జిఎస్టీ కూడా ఇస్తున్నాడు కాబట్టి 626 రూపాయలు అవుతుంది. ఇక్కడ
అమౌంట్ ఆల్రెడీ ఉంటే ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మీకు బూస్ట్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు ఇందులో మనకు అమౌంట్ లేదు కదా, జస్ట్ నా దగ్గర 56 రూపీస్ మాత్రమే నా వ్యాలెట్ లో ఉంది. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు డబ్బులు వేసాను కాబట్టి అవన్నీ కట్టగానే ఒక 56 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాడ్ ఫండ్ అనే ఆప్షన్కి వెళ్తాం. మీరు ఫస్ట్ టైం అమౌంట్ యాడ్ చేసుకుంటారు కాబట్టి యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్కి వెళ్ళగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మీరు మినిమం ఒక 1000 రూపీస్ మీరు యాడ్ చేసుకోండి. ఇందులో మీకు డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ చేసేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది మీకు డెబిట్ అయిపోతుంది. ఆ వ్యాలెట్లో అమౌంట్ యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు బూస్ట్ అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు బూస్టింగ్ అనేది అయిపోతుంది. తర్వాత యువర్ పోస్ట్ ఈజ్ అండర్ రివ్యూ అని అడుగుతుంది. అంటే సంథింగ్ ఏదన్నా మనం ఏదైతే బూస్ట్ చేస్తున్నామో ఏదైనా మిస్ కమ్యూనికేషన్ చేసేది ఏమన్నా ఉంటే, మనీ సర్క్యులేషన్ స్కీమ్కి సంబంధించింది ఏదైనా ఉన్నా, లేకుంటే కొన్ని కొన్ని వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారము అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళు మన పోస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి బూస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత బూస్టింగ్ చేసిన తర్వాత మనకు ఎలా కనబడుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతమందికి మన బూస్ట్ చూశారు, మన పోస్ట్ చూశారు, ఎంతమంది మన కాంటాక్ట్ అయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది. రీసెంట్గా నేను ఒక పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ గురించి నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రీసెంట్గా ఏపీ ట్రిప్లో ఉన్నప్పుడు హలో కాకినాడ అనే ఆప్షన్ మేము తీసుకున్నాము. అప్పుడు ఇక్కడ మనము నేను ఎంతమంది చూశారంటే, నేను పోస్ట్ చేసినప్పుడు నేను వన్ డే మాత్రమే చేశాను. ఆల్రెడీ అంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు అంటే మేము ఏం చేశామంటే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న ఒక 2 డేస్ ముందే ఆ, కర్నూలు కానీ తర్వాత విజయవాడ కానీ టార్గెట్ చేసేసి బూస్టింగ్ చేశాను ఏపీలో. చేసిన తర్వాత అక్కడ అది బూస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ కాకినాడలో ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కాకినాడలో కూడా నేను ప్లస్ తిరుపతి నారా సార్ కూడా ఇద్దరం కూడా బూస్ట్ చేసినాం. ఇక్కడ బూస్ట్ చేసినప్పుడు వన్ డే మాత్రమే నేను ఇది చేశాను కాబట్టి నాకు వన్ డేలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఇన్సైట్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ 31 మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు. 4 మెంబర్స్ సేవ్ చేసుకున్నారు. ఇక్కడ 3600 మంది అంటే చూడండి, 3600 మంది చూస్తే 3600 మంది చూస్తే మనకి ఎంతమంది టచ్ లోకి వచ్చారు అంటే ఒక 64 మెంబర్స్, 31 మెంబర్స్ కామెంట్ చేశారు. 64 మెంబర్స్ మాత్రమే లీడ్స్ రావడం జరిగింది. 64 లీడ్స్ రావడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, బూస్టింగ్ అయిపోయింది కదా, వన్ డేనే చేసింది కదా, మీరు అవసరం అంటే మరొకసారి బూస్ట్ చేయడం ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది ఎంతమంది చూస్తున్నారు, మనకి ఎంత అమౌంట్ కట్ అవుతుంది అని డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ మీకు మీరు అప్డేట్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకొక పోస్ట్ కూడా మీకు చూపెడతాను. ఓకే, ఇది కూడా నేను బూస్ట్ చేశాను. ఇక్కడ దీన్ని దాదాపు ఆ, ఇది ఏపీ ట్రిప్లో భాగంగా నేను బూస్ట్ చేశాను. దాదాపు 5146 మెంబర్స్ నాకు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ చూడడం జరిగింది. ఇందులో నుంచి నాకు దాదాపు ఒక 36 మెంబర్స్ ప్రొఫైల్ విజిట్ చేసిండ్రు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక 36 మెంబర్స్ లో ప్రొఫైల్ విజిట్ చేసి ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ 36 మెంబర్స్ లో నాకు నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు 49 మెంబర్స్. 49 మెంబర్స్ మాత్రమే. చూడండి, అన్ని వేల మంది చూస్తే 49 మెంబర్స్ మాత్రమే. అందరు స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోయారు. 49 మెంబర్స్ మాత్రమే నాకు ఇది చేశారు. ఒక పర్సన్ మెసేజ్ చేసినప్పుడు నేను పెట్టినటువంటి అమౌంట్ కి ఒక్క మెసేజ్ కాస్ట్ చూడండి 14 రూపాయలు. ఎవరన్నా మనకి ఒక మెసేజ్ చేశారంటే డైరెక్ట్ 14 రూపాయలు 11 పైసల రూపాయలు కట్ చేసుకుంటాడు ఎవరు, ఇన్స్టాగ్రామ్ అతను. ఇట్లా ఇక్కడ కాస్ట్ పడుతుంది. దాదాపు చూడండి, ఇక్కడ మీకు 4 డేస్ చేశాను. యాక్చువల్లీ నేను ఏపీ ట్రిప్ లో భాగంగా 4 డేస్ ముందు చేశాను. 4 డేస్ లో 691 రూపాయి అయింది. నేను 692 రూపాయలు, 691 రూపాయి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు మనకి ఎంతమంది లేడీస్ చూశారు, ఎంతమంది మగవాళ్ళు చూశారు, ఎంతమంది ఏ ఏజ్ వాళ్ళు చూశారు, తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనబడతాయి.
ఎంతమంది మీరు బూస్ట్ చేసినప్పుడు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 50% చూసారు, తెలంగాణ వాళ్ళు 41%, కర్ణాటక వాళ్ళు కూడా చూశారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు చూశారు, తమిళనాడు వాళ్ళు చూశారు. అంటే ఇక్కడ మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఇన్స్టాగ్రామ్లో మనము బూస్ట్ చేసుకున్నటువంటి విధానము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ అప్లైనర్స్కి అడగండి, వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు.